హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఓరియన్ అండ్ ది డార్క్. ఎస్, ఈ మూవీ యానిమేషన్ మూవీ, కామెడీ అండ్ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 32 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఓరియన్ అండ్ ది డార్క్ ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓరియన్ అండ్ ది డార్క్ డైరెక్టర్ వచ్చేసి సీన్ చార్మంట్. గతంలో చూసుకుంటే చాలా యానిమేషన్ మూవీస్ అయితే తీశాడు. ఇప్పుడైతే ఈ ఓరియన్ అండ్ ది డార్క్ మూవీతో అయితే రావడం జరిగింది. ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే హీరో వచ్చేసి యూరాకి ప్రతి ఒక్కటంటే భయం. ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ వచ్చినా మీద పడుతుందేమో అనే భయం. స్కూల్కి వెళ్తే ఎవరైనా వచ్చినా కొడతారనే భయం. అంతేకాకుండా బస్సులో వెళ్తుంటే బస్సు టైర్ ఊసిపోయి యాక్సిడెంట్ అవుతుందని భయం. అంతేకంటే ఎక్కువగా నిద్రపోతుంటే ఎవరైనా నచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారని భయం. అంతకంటే ఎక్కువగా మంచం కింద చూస్తే దయ్యం ఉంటుందని భయం. అలాగే యూరాకి రాత్రి అంటే చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఈ యూరా తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, అలాగే యూరాతో రాత్రి అంటే ఎంత అందంగా ఉంటుందో కళ్ళకి అద్దినట్టయితే చీకటి అని ఒక యానిమేషన్ అంటే ఒక డెవిల్ అని చెప్పచ్చు. ఆ డెవిల్ వచ్చేసి యూరాకు రాత్రి ఎంత అందంగా ఉంటుందో ఎలా చూపించింది. అలాగే డ్రీమ్ ఏంజల్స్, స్లీప్ ఏంజల్స్, అలాగే ఒక డిస్టర్బ్ చేసే ఏంజల్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేశాడు. అలాగే యూరా రాత్రి అంటే తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు. ప్రతి ఒక్కదానికి భయపడే యూరా ధైర్యంగా ఎలా ముందుకెళ్ళాడు. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే ఓరియన్ అండ్ ది డార్క్ ఈ మూవీ అయితే చూడకైతే తప్పదు. ఈ సినిమా మాత్రం కామెడీ అండ్ అడ్వెంచర్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చూస్తే కనుక మనం గుర్తు చేసుకున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనం కూడా ప్రతి ఒక్క దానికైతే భయపడుతూ ఉంటాం కదా. ఇంకా అంతకంటే ఎక్కువగా చీకటి అయితే ఎంతకైతే భయపడతామో అలాంటి కాన్సెప్ట్తో అయితే ఈ ఓరియన్ అండ్ ది డార్క్ మూవీతో అయితే రావడం జరిగింది. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. జస్ట్ యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 hour 32 minutes అయితే ఉంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే మూవీ రూల్స్లో కూడా మీరైతే తెలుగు డబ్బింగ్ అయితే చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ఓరియన్ అండ్ ది డార్క్ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.